విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కస్బా శ్రీనివాసరావు టీపీసీసీ జనరల్ సెక్రటరీ అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. ఎస్ శ్రీనివాస్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నామండి. ఎస్, ఏం జరుగుతుంది సార్ కాంగ్రెస్ పార్టీలో, ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ముందుగా మీకు, మాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న మిత్రులకు, అదేవిధంగా 9+ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ప్రజాపాలనతో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు వెళ్తోంది. ఏవైతే ఈ జరుగుతున్న అంశాలు, చర్చ జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా టీకప్లో తుఫాన్ లాంటివే. కాంగ్రెస్ పార్టీలో సహజంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి కొన్ని అంశాల మీద నాయకులు బహిరంగంగా మాట్లాడడం, దానివల్ల కొద్దిగా ఏర్పడినటువంటి ఇబ్బంది, దాన్ని సరిచేసే కార్యక్రమంలో ఏఐసిసి మరియు పిసిసి నిమగ్నమై ఉన్నాయి. దాని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఘాటిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే అంతా కూడా సర్దుకుంటుంది. శ్రీనివాస్ గారు, అంతర్గత ప్రజాస్వామ్యం అంటూ ఉన్నారు. ఒక మంత్రి కూతురే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా పౌరుష పదజాలాన్ని వాడటం ఎట్లా చూడొచ్చు అంటారు? దీన్ని కూడా కరెక్ట్ కాదన్న విషయం స్వేచ్ఛ అందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుష్మిత గారు మా పార్టీ యొక్క సభ్యురాలే కాదు. తర్వాత దాని మీద కొండా సురేఖ గారికి వారి అమ్మాయి మాట్లాడిందన్న అంశం మీదనే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇదేగాక గతంలో కూడా అమ్మాయి వాళ్ళు కొద్దిగా పరుషంగా మాట్లాడిండ్రు. దాని మీద మా యొక్క శాసనసభ్యులే కానివ్వండి, ఆ పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా స్పష్టత చేసిండ్రు. ఎంత పెద్దవాళ్ళైనా, ఏ స్థాయిలో ఉన్నటువంటి నాయకులైనా పార్టీ లైన్ దాటితే మాత్రం వారు క్షమార్హులు కారు, వారి మీద సరైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిశీలనలో ఉంది. ఏఐసి పిసిసి క్రమశిక్షణ సంఘం నోటీసెస్ ఇచ్చింది. నోటీసెస్ మీద రిప్లేస్ ఇచ్చిండ్రు. ఆ రిప్లేస్ మీద ఏఐసిసి గైడ్ లైన్స్ ప్రకారం తీసుకునే నిర్ణయం తీసుకొని దాని సరైనటువంటి ప్రకటన వెలువరుస్తారు. తప్ప అని ఆలోచిస్తే శ్రీనివాస్ గారు, జనసేన నుంచి ప్రేమ్ గాంధీ గారు కూడా జూమ్లో అందుబాటులో ఉన్నారు. జనసేన తెలంగాణ అధికార ప్రతినిధి. శ్రీనివాస్ గారు, మీరు అంటూ ఉన్నారు కనీసం మంత్రి కుమార్తెనే ఆ విధంగా మాట్లాడినప్పుడు కనీసం క్షమాపణ చెప్పడానికి కూడా, అపాలజీ చెప్పడానికి కూడా ఇంత సమయం తీసుకున్నారు. అంటే వాళ్ళ విచక్షణకు సంబంధించినటువంటి విషయం. వాళ్ళందరూ కూడా బాధపడేటువంటి అంశం ఏంటంటే, మా గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు కనీసం మా అమ్మాయి మాట్లాడి తప్పు, దాని మీద సరైన చర్య తీసుకుంటామని చెప్పుంటే ఇది ఇంత దూరం. ఖచ్చితంగా మీరు అన్నది దాంట్లో వాస్తవం ఉంది. ఆ మాట ముందనే ఉంది. ఎందుకంటే వారు మాకు సంబంధం లేదు అని చెప్పడం తప్ప దీని మీద వారి అమ్మాయి చేసిన మాట, తీసిన తీరు తప్పు అని చెప్పి మొదలు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత వాళ్ళు వివరణ ఇచ్చుంటే చాలా బాగుండేది. బట్ ఆ విధంగా జరగలేదు. వారు నిన్న ఖార్గే గారిని కూడా కలిసిండ్రు, మా ఏఐసిసి అధ్యక్షుల వారిని, అనేది కూడా సమాచారం ఉంది. కాబట్టి ఇది ఏఐసిసి స్థాయిలో వారు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే ఆమె కేంద్ర మంత్రి, మన రాష్ట్ర మంత్రి, అదేవిధంగా ఏఐసిసి సభ్యురాలు కూడా. కాబట్టి వారి మీద సరైనటువంటి నిర్ణయం ఖర్గే గారు ఏఐసిసి క్రమశిక్షణా సంఘం యొక్క మార్గదర్శకాల మేరకు పిసిసి క్రమశిక్షణా సంఘం వారి మీద చర్య తీసుకుంటుంది. ఏ విధంగా నిర్ణయం చేస్తుంది వారి మీద ఏం చేయాలనేటువంటి అంశం. కాంగ్రెస్ కాబట్టి ఎవరు కూడా హర్షించదగినటువంటి, ఇప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా, ఏ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ విషయాన్ని ఎవరు కూడా హర్షిస్తలేరు. అందరూ కూడా బహిరంగంగానే ఖండిస్తున్నారు. ఎందుకంటే వారి అమ్మాయి అన్నటువంటి విషయాన్ని మీరు ఖండించుంటే వీరికి సంబంధం లేనే స్పష్టత అయ్యేది. ఖండించకుండా మీరు కేవలం రిప్లై ఇవ్వడం, నాకు సంబంధం లేదు అనడం ద్వారా వారు కూడా డిఫెన్స్లో పడ్డరు. మరి ఆ విషయం మరి వారికి ఎందుకు అర్థం కాలేదు అనే విషయం మనకు తెలియదు. బట్ కాకపోతే ఇట్స్ నాట్ గోయింగ్ వెల్. కాబట్టి ఇది కొద్దిగా బాధాకరమైనటువంటి అంశమే. దీని విషయంలో ఎవరికి కూడా అభ్యంతరాలు లేవు. 100% పార్టీ దీని మీద సీరియస్గా ఉన్నది. పార్టీ రాష్ట్ర అధిష్టానం కానివ్వండి, కేంద్ర పార్టీ యొక్క అధిష్టానం కానీ దీని మీద సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడానికి సీరియస్గా దీని మీద ఆలోచిస్తోంది. శ్రీనివాసరావు గారు,
మీరు తెలంగాణలో అధికారాన్ని చేపట్టి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. సో ఈ 3 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీకు కనపడి ఉండదు గతంలో. ఎందుకంటే ఒకవైపు చిన్నారెడ్డి గారు కావచ్చు, కొండా సురేఖ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మన రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఒక వాళ్ళ వాయిస్ వినిపిస్తూ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ క్రమశిక్షణ అని ఏదైతే అంటూ ఉన్నారో దాన్ని దాటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అల్లకల్లోలం జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది కాంగ్రెస్లో. ఎట్లా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? అంటే ఇప్పుడు మీడియా ప్రజలు ఊహించినంత తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఏం లేదండి. ఇది 1937 కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకొంటే సుభాష్ చంద్రబోస్ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఏర్పడినటువంటి పరిణామాలు చూసుకుంటే ఇప్పటి వరకు భిన్న స్వరాలు, భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి భావజాలం కాంగ్రెస్ పార్టీలో ఇమిడి ఉంటుంది. మీరు ఇక్కడ దాకా అవసరం లేదు. మొన్న ఎన్నికల ముందు 2023 ఎన్నికల ముందు అనేకమైనటువంటి అంతర్గత విభేదాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాకు అనేది అన్ని మీడియాల్లో వచ్చినటువంటి కథనాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద వచ్చింది, భట్టి గారి మీద వచ్చింది, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు వచ్చినాయి ముందుకు. మరి ఏదైనా దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం జరిగిందా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం. అది ఎవరికి కూడా, ప్రతిపక్షాలకు ఇప్పటికి కూడా అంతు చిక్కనటువంటి అంశం. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండటం ద్వారా మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అమితమైనటువంటి బలం ఉంటుంది. ఒక బలమైనటువంటి నాయకులు ప్రతి జిల్లాలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి నాయకులు, నాయకత్వం అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. కాబట్టి ఒకే స్థాయి కలిగినటువంటి వ్యక్తులు అనేక మంది ఉండడం ద్వారా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండే ఆస్కారం ఉంటుంది. మరి ఇవన్నిటిని క్రోడీకరించి పార్టీ ముందుకు తీసుకుపోతుంటది. కాబట్టి ఇది పెద్దగా రాజగోపాల్ రెడ్డి గారి అంశం, వారికి ముందు మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఇవ్వలేదన్న విషయం మీద వారు అసంతృప్తి ఉన్నారు. అక్కడక్కడ వారు పార్టీ యొక్క విధానాలు, వాటి మీద అంటే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్ని వారు ముందుకు తెస్తున్నారు. కొండా సురేఖ గారిది వారి అమ్మాయి అని చెప్తున్నారు. వారు ఈ అంశం మీద చిన్నారెడ్డి గారు ఎప్పుడు బయటపడరు, ఆయన సౌమ్యుడు చాలా. అది కాకపోతే మరి ఎందుకు మొన్న ఎక్స్టెంపో మాట్లాడింది అనే విషయం తెలియదు. బట్ వారు ఎన్నడూ వివాదాస్పదమైనటువంటి వ్యక్తి కాదు చిన్నారెడ్డి గారు. మొన్న వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు వారు. కాబట్టి ఎవరు కూడా దీనికి అతీతులు కారు. అందరి మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే సీనియర్ మర్రి శశిధర్ రెడ్డి గారు లాంటి వారి మీద సస్పెన్షన్ వేటు పడ్డది. వారు ఏఐసిసిలో కార్యదర్శిగా ఉన్నారు, ఎంతో అత్యున్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి స్థాయిలో ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారి వారసులు. ఇన్ని ఉన్నా కూడా వారు చూడలేదు. అంటే ఏ స్థాయి కలిగినటువంటి వ్యక్తినైనా గీటు దాటితే వారి మీద చర్యలు తీసుకుంటారు. వారు పార్టీ వారి యొక్క వివరణకు సంతృప్తి పడితే దాని సర్దుబాటు ఎవరు ఇక్కడ అతిథులు కాదు. శ్రీనివాస్ గారు, తలో దిక్కుగా ఎవరికి దోచింది వాళ్ళు తమకు అన్యాయం జరుగుతుందనో, లేదు సముచిత ప్రాధాన్యత దక్కలేదనో ఎవరికి వారు తమ వాదన వినిపిస్తూ ఉన్నారు. లక్ష్మణ రేఖ దాటుతున్నటువంటి పరిస్థితి. మీరు మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నది అని అంటున్నారు. ఇక మనకు జనసేన నుంచి ప్రేమ్ గాంధీ గారు అందుబాటులో ఉన్నారు. ప్రేమ్జీ నమస్తే.